Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు అశ్విన్స్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ అజార్ గారు. వారితో మాట్లాడదాం. హెర్నియా గురించి ఈరోజు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ హెర్నియా అంటే ఏంటి? ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? హెర్నియా అంటే ఏంటి అంటే యూజువల్గా మనకు అబ్డామినల్ క్యావిటీ, ఈ క్యావిటీలో నుంచి ఒక స్వెల్లింగ్ బయటికి రావటము, అందులో నుంచి పేగులు కానీ ఒమెంటమ్ అంటారు, ఫ్యాట్ లాంటిది, అది బయటికి రావడము, అది హెర్నియా. సో హెర్నియాలో చాలా టైప్స్ ఉన్నాయి. ఇంగ్వెనల్ హెర్నియాస్ అంటారు అండ్ వెంట్రల్ హెర్నియాస్. వెంట్రల్లో అంబిలికస్ చుట్టూ వస్తుంది, లేదంటే ఎపిగ్యాస్ట్రిక్ అంబిలికస్ పైన వస్తుంది. అరౌండ్ ద అంబిలికస్ వచ్చి పారాంబిలికల్ హెర్నియాస్ అంటారు. కొంతమందికి ఏంటి అంటే పెద్ద ఏదైనా సర్జరీ అయినప్పుడు వాళ్ళకి మిడ్ లైన్ పెద్దగా ఇన్సిషన్ తీసుకొని వాళ్ళకి మేజర్ సర్జరీ అయినప్పుడు పోస్ట్ సర్జరీ వాళ్ళకి ఇన్సిషనల్ హెర్నియాస్ అని వస్తాయి. ఓకే. సో ఇవి ఇంకోటి లంబార్ రీజియన్లో లంబార్ హెర్నియాస్ అని కొన్ని ఉన్నాయి. సో దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయడం, హౌ టు ఐడెంటిఫై అంటే ఒక వాపులాగా వచ్చి ఆ వాపు మనం పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎర్లీ స్టేజెస్లో లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం లేచి నడుస్తున్నప్పుడు లేకపోతే దగ్గినప్పుడు ఆ వాపు బయటికి రావడం అనేది కనిపిస్తుంది. సో ఇది హెర్నియా అని గుర్తించవచ్చు దీన్ని. సో ఇది ఎర్లీ స్టేజెస్లో అంటే పేషెంట్కి కొన్ని హెర్నియాస్లో పెయిన్ ఉండొచ్చు. యూజువల్లీ ఇంగ్వెనల్ హెర్నియాస్లో ఇనిషియల్గా పెయిన్ ఉంటుంది, తర్వాత స్వెల్లింగ్ డెవలప్ చేసుకుంటాడు పేషెంట్. సో ఇది కూడా ఇంగ్వెనల్ హెర్నియా అనేది ప్రైవేట్ పార్ట్ రీజియన్లో వస్తుంది కాబట్టి పేషెంట్ మే నెగ్లెక్ట్, ఎర్లీగా డాక్టర్ దగ్గరికి రాకపోవడం, ఆ హెర్నియా పెద్దగా అయిపోయి స్క్రోటం బీజాల్లోకి జారిపోవడం అలా జరుగుతుంటుంది. వేరే హెర్నియాస్ అంటే అంబిలికల్ హెర్నియాస్, ఇవన్నీ యూజువల్గా చిన్నగానే ఉంటాయి. ఇనిషియల్ స్టేజెస్లో చిన్నగానే స్వెల్లింగ్ ఉంటుంది కాబట్టి ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కువగా పెయిన్ ఉంటుంది, ఆ ఫ్యాట్ ఏదైతే అందులో ఇరుక్కుపోవడం వల్ల పెయిన్ ఎక్కువగా వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్కి ఎవరిని కలవాలి అంటే అగైన్ జనరల్ సర్జన్ ఆర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. అయితే సార్, మీరు చెప్పారు 2 టైప్స్ ఉంటాయి అనేసి, పెయిన్ ఉంటుంది అండ్ కొన్ని లక్షణాలు కూడా చెప్పారు. బట్ వీటిని చాలామంది డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు అనేసి కూడా అంటున్నారు. వీటిని అట్లా నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ అనేటివి ఎలా ఉంటాయి సార్? కాంప్లికేషన్స్ అంటే యూజువల్గా ఇప్పుడు ఓపెనింగ్ పెద్దగా ఉంది అనుకోండి హెర్నియాది, మేజర్గా కాంప్లికేషన్స్ ఏముండవు. అంటే డిస్కంఫర్ట్ ఉంటుంది పేషెంట్కి, ఏదో సమ్ బరువు మోస్తున్నట్టు, బయటికి ఎక్కువగా స్వెల్లింగ్ వచ్చేసి లేకపోతే స్క్రోటంలోకి ఎక్కువగా ఈ లోపల పేగులు వచ్చేసరికి ఏదో బరువు ఎక్కువ ఉన్నట్టు, గుంజుతున్నట్టు అలా ఉంటాయి. చిన్నగా ఉందనుకోండి ఓపెనింగ్, ఆ పేగు అందులో ఇరుక్కుపోయి అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అబ్స్ట్రక్షన్ అంటారు. అబ్స్ట్రక్షన్ తర్వాత స్ట్రాంగులేషన్. అబ్స్ట్రక్షన్ అంటే ఆ పేగు అబ్స్ట్రక్ట్ అయిపోయి, మనం యూజువల్గా వాటర్ పైప్ని క్లోజ్ చేస్తే ఎట్లా ఆగిపోద్దో అట్లాగే మన ఇంటెస్టైన్స్ని క్లోజ్ అయినప్పుడు మన ద్వారా మనం క్లియర్గా ఉండదు, అంటే బవెల్ మూమెంట్ ఉండదు. సో అలా అబ్స్ట్రక్షన్ అయినప్పుడు వామిటింగ్స్ రావడము, ఫీవర్ రావటము, పేషెంట్ పొట్ట ఉబ్బటము, అది ఇట్స్ ఏ మేజర్ ప్రాబ్లం, ఎమర్జెన్సీ అనమాట. సో ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇది ఎప్పుడు అంటే కొన్ని అంబిలికల్ హెర్నియాస్లో ఉండొచ్చు, ఇంగ్వెనల్ హెర్నియాస్లో ఉండొచ్చు. ఆ నేరో ఓపెనింగ్ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి, కాంప్లికేషన్స్. అయితే సార్, ఈ హెర్నియా అనేది జెనెటిక్ ఏమైనా ఉంటుందా, లేకపోతే వంశపారపర్యంగా జెనెటిక్ వస్తుందా, లేకపోతే జనరల్గా వాళ్ళు చేసే మెయింటెనెన్స్ని బట్టే వస్తుందా? జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి, బట్ యాజ్ ఎ మేజర్ ఒబెసిటీలో కూడా ఉంటుంది హెర్నియాస్. పేషెంట్ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఇలాంటివి. స్మోకింగ్, ఆల్కహాల్. స్మోకింగ్ వల్ల ఈ మజిల్స్ అన్ని, కండరాలన్నీ వీక్ అయిపోయి హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్ ఏంటి సార్ దీనికి? ట్రీట్మెంట్ ఏంటి, సర్జరీ ఉంటుంది. అంటే ఒక్కొక్క హెర్నియాకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు మనం ఇంగ్వెనల్ హెర్నియా తీసుకుంటే, ఎక్కడైతే ఈ పార్ట్లో వస్తుంది ఇంగ్వెనల్ హెర్నియా అనేది, సో దానికి ఓపెన్గా సర్జరీ చేస్తాము. చేసి ఏదైతే హెర్నియా ఉందో ఆ డిఫెక్ట్ దాన్ని క్లోజ్ చేస్తాం. దానిపైన ఒక మెష్ లాగా పెడతాం, జాలి, లెకెన్స్టీన్స్ రిపేర్ అంటారు, అలా జాలి పెడతాం. ఇది ఒకటి ఓపెన్ టైప్. యూజువల్లీ ఇది మోస్ట్ ప్రిఫర్డ్. సమ్ పేషెంట్స్కి ఏంటంటే లాప్రోస్కోపీలో అడుగుతారు కొంతమంది పేషెంట్స్. లాప్రోస్కోపీలో కూడా చేయొచ్చు దీన్ని. కాకపోతే ఇది ఎర్లీ స్టేజెస్లో ఉండి, అంటే ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నదానికి లాప్రోస్కోపీ బెటర్. సో వాళ్ళకి ఇంత మేజర్గా ఇన్సిషన్ అవసరం లేకపోవడము అట్లా, సమ్ పేషెంట్స్ విల్ ప్రిఫర్ లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపీలో కూడా చేయొచ్చు సర్జరీస్. సో అలాగే లాప్రోస్కోపీలో అంబిలికల్ హెర్నియాస్, వేరే హెర్నియాస్ కూడా అడ్రస్ చేయొచ్చు.
సో ప్రీవియస్లీ పేషెంట్కి ఏదైనా సర్జరీ అయ్యి ఉండి హెర్నియా డెవలప్ అయితే లాప్రోస్కోపీలో మోస్ట్ ఆఫ్ ద టైం పాసిబుల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే పేగులన్నీ అతుక్కొని ఉంటాయి, ఈ యాంటీ అబ్డామినల్ వాల్కి అతుక్కొని ఉంటాయి. అప్పుడు ఓపెన్ సర్జరీస్ ప్రిఫర్, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. ఓకే సార్, లాప్రోస్కోపీ కావచ్చు, ఓపెన్ సర్జరీ కావచ్చు, వీటి తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మళ్ళీ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? రిపీట్ అయ్యే అవకాశాలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఉండొచ్చు అండి. ఓకే. సో పోస్ట్ సర్జరీ పేషెంట్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయకూడదు, సో అది ఒకటి జాగ్రత్త తీసుకోవాలి. అండ్ పోస్ట్ సర్జరీ అబ్డామినల్ బెల్ట్స్ యూస్ చేయొచ్చు. అండ్ ఒక 6 months to 1 year వరకు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు. అంటే దాని తర్వాత కూడా లిఫ్ట్ చేయాలా అంటే కాదు, అంటే మైల్డ్ వెయిట్స్ ఈజ్ ఓకే, ఎక్కువ ఒత్తిడి ఉండద్దు. అండ్ మనకి మోషన్ వెళ్ళేటప్పుడు కూడా ముక్కొద్దు, అంటే మోషన్ ఫ్రీగా ఉండట్లేదు అని, మోషన్ ఫ్రీగా ఉండాలి వాళ్ళకి. ఎక్కువ ముక్కడం వల్ల కూడా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం వల్ల మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. డైట్ వెజిటేరియన్ డైట్ అండ్ నాన్ వెజ్ కూడా తినొచ్చు, నో రెస్ట్రిక్షన్ యాజ్ సచ్, బట్ మోర్ వాటర్ తీసుకోవడం, మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవడం బెటర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.